హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాం. అలాగే ఎలిమినేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇది 14th వీక్ కాబట్టి ఎలిమినేషన్ చాలా క్రూషియల్గా ఉంటుంది. ఎలిమినేట్ అయిన వాళ్ళకి కూడా చాలా బాధ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చి ఫినాలేలో లేమనే బాధ చాలా ఉంటుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓట్ చేయండి. అందరూ మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నా నాకు కామెంట్ చేయండి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 25% ఓటింగ్తో. నిఖిల్కి టాప్ ఓటింగ్ అయితే వస్తుంది. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 24% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి కేవలం 1% డిఫరెన్స్ మాత్రమే ఉంది. ఇవి చాలా ఎర్లీ పోల్స్, తర్వాత ఓటింగ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళిద్దరూ పోరాడుతున్నారు, ఎవరు విన్ అవుతారని ఇంకా కన్ఫ్యూజన్గానే ఉంది. 14th వీక్ వచ్చినా కూడా ఇద్దరు టఫ్ ఫైట్ అయితే ఇస్తున్నారు ఓటింగ్లో. థర్డ్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 14% ఓటింగ్తో. నబీల్కి కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. ఫినాలే వరకు కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి మరి. ఫోర్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 14% ఓటింగ్తో. విష్ణుప్రియ ఫ్యాన్స్ చాలా అగ్రెసివ్గా అయితే ఓట్ చేస్తున్నారు. ఫినాలేలో విష్ణుప్రియని చూడాలన్నట్టుగా ఓట్ అయితే చేస్తున్నారు విష్ణుప్రియ ఫ్యాన్. ముందు నుంచే విష్ణుప్రియకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆ రకంగానే హౌస్లో కంటిన్యూ అవుతూ వస్తుంది. చూడాలి టాప్ 5లో ఉంటుందో ఉండదో. ఫిఫ్త్ ప్లేస్లో రోహిణి ఉంది 12% ఓటింగ్తో. రోహిణి నామినేషన్లోకి రావడం ఇదే మొదటిసారి. అయినా సరే తనకి మంచి ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. విష్ణుప్రియ, నబిల్ వీళ్ళిద్దరికి ఈక్వల్ ఓటింగ్ పోల్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళకి ఈక్వల్గా రోహిణికి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ అయితే వస్తుంది. రోహిణి టాస్క్లు ఆడిన విధానానికి అందరూ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారు. ఎందుకంటే తన గేమ్ మీదనే ఫోకస్ చేసింది. ఎంటర్టైన్మెంట్ చేయడం, టాస్క్లు ఆడడం, ఇంకా వేరే ఏ ట్రాకులు సైడ్ ట్రాకులు ఏం లేకుండా క్లియర్ కట్గా గేమ్ మీదనే ఫోకస్ చేసింది. ఖచ్చితంగా డిజర్వింగ్ క్యాండిడేట్ టాప్ 5కి. ఇక లాస్ట్లో ప్రేరణ ఉంది 9% ఓటింగ్తో. ప్రేరణకే లీస్ట్ ఓటింగ్ అయితే పోల్ అవుతుంది. ఇవి చాలా ఎర్లీ పోల్స్, తర్వాత ఓటింగ్ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఓటింగ్ ప్రకారం ప్రేరణకి లీస్ట్ ఓటింగ్ అయితే వస్తుంది. చూడాలి ఇదే ఓటింగ్ వీకెండ్ వరకు కొనసాగుతుందా, తర్వాత ఏమన్నా మార్పులు జరుగుతాయా అనేది. ఆల్రెడీ ఫినాలే వీక్ వచ్చేసాం కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో వాళ్ళకే ఓట్ చేయండి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. కొత్తగా ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.